ప్రభుత్వం మొదలై 4 నెలలు పూర్తవ వచ్చింది. అయితే ఈ 4 నెలలు మనం చూసుకున్నప్పుడు సహజంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అనౌన్స్ చేసినప్పటికీ 8 నెలల దాకా ఒక పథకం కూడా జనాల్లోకి ఇవ్వలే. అంటే ఇతను చెప్పిన మాటని ఇంప్లిమెంట్ చేయడానికి 8-9 నెలలు బట్టి డే 1 నుండే ఇప్పుడు చూస్తున్నాం, మన కళ్ళ ముందు అన్నగంటిని కనిపిస్తుంది, పెన్షన్లు కనిపిస్తుంది, ఇంత అద్భుతంగా జరుగుతుంది. కానీ వీళ్ళు చేసిన మంచి ప్రజల్లోకి వెళ్లకుండానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంశం ఎక్కువ ఈరోజు చర్చనీయాంశంగా మారుతుంది. అంటే కూటమికి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి డే 1 నుండి తగాదాలాగా ఒకరికొకరు విమర్శలు ప్రతి విమర్శలు ఈ యొక్క మాటల దాడులు జరుగుతూ వస్తున్నాయి. అంటే ఇక్కడ కొంతమంది మేధావి వర్గం అభిప్రాయపడుతున్న మాట ఏంటంటే ఇది మొత్తం టీడీపీ చేసిన అభివృద్ధిని చెప్పుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది, ఇది టీడీపీకి నెగిటివ్ అవుతుంది అని ఒక వ్యాఖ్య ఈరోజు ప్రజల్లోకి ఎక్కువ వెళ్తున్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సో ఆ అభిప్రాయం మీద మీ అభిప్రాయం ఏంటి మరి? ఎందుకంటే ఒక రకంగా అనేక ఇప్పుడు వాళ్ళ గుడ్డగాల్చి మీదే వేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు స్పందించాలి. అంటే ప్రతిస్పందన మామూలుగానే వీళ్ళు టెర్రరిస్టుల్లో ఆలోచిస్తారు. వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు మీద అడిపోయారు, ఇప్పుడు అధికారం లేదు, ఖాళీగా ఒకటి ఉన్నారు. ఇంక వీళ్ళ ఇష్టం ఇదేదో అగ్గిపెట్లు అంటే ఇప్పుడు తొక్క అబద్ధాలు అన్నీ తీసుకొచ్చి ఫేక్ ప్రచారాలన్నీ వేసేస్తూ ఉంటే లాస్ట్ టైం 14-19 ఎలా ఓడిపోయారు? ఫేక్ ప్రచారాలతోనే కదా ఓడిపోయింది. ఇప్పుడు ఇలా స్పందిస్తున్నారు అంటే ఇక్కడ స్పందిస్తే ఒక గొడవ అవుతుంది, స్పందించకపోతే ఇంకో గొడవ అవుతుంది. సో మీరేమంటారు? దీని మీద మీ స్పందన ఏంటి అసలు? ఇక్కడ మొన్న జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్ రోజు కేకే సర్వే అనే సంస్థ ఎన్డీఏ కూటమి 161 స్థానాలతో విజయం సాధించబోతుంది, మా అంచనా తప్పు కాదు, 2019 ఎన్నికల నాడు కూడా వైసీపీ పార్టీ 151 స్థానాలతో విజయం సాధించబోతుంది అని చెప్పని మేము ఆ రోజు ప్రకటిస్తే అందరూ మమ్మల్ని విమర్శించారు, దూషించారు. కానీ మా అంచనానే నిజంగా నిర్ధారణ అయింది, ఇప్పుడు కూడా మా అంచనానే నిర్ధారణ అవుతుంది అని చెప్పని కేకే సర్వే చాలా ఘనంగా ప్రకటించుకున్నారు. వారి అంచనాలను మించి 164 స్థానాలతోటి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అంటే 151 స్థానాలు ఉన్న వైసీపీ పార్టీ 11 స్థానాలకి పరిమితం అవ్వటం అనేది ప్రెడిక్ట్ చేసిన కొద్ది సంస్థల్లో కేకే సర్వే ఒకటి. అటువంటి సంస్థ యజమాని కిరణ్ కొండేటి గారు ఈ మధ్య జరిగిన కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన ప్రస్తావిస్తున్న అంశం ఇది. ఆయన ఏమంటారు అనంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కన్నా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణతోటే కాలం గడుపుతూ ఉన్నారు. ప్రజల చేత తిరస్కారానికి గురైన జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ ప్రజల్లో లైవ్లో ఉంచుతుంది ఎన్డీఏ కూటమి పార్టీలే. నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కువ పెడుతూ వాస్తవంగా తమ పాలనా హయాంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేసిన విషయాన్ని కానీ తాము సాధించిన విజయాల గురించి ప్రస్తావించుకోకుండా నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మరింత లైఫ్ ఇస్తున్నారు, మరింతగా ప్రజల్లో చర్చనీయాంశం చేస్తున్నారు, ప్రజల్లో గుర్తుంచుకునే స్థాయి మీరే కల్పిస్తున్నారు. ఈ అతిగా జగన్మోహన్ రెడ్డి గారు స్మరణ చేయటం వల్ల రేపటి రోజున అది మీకు ప్రతికూలంగా మారడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఒక వ్యాఖ్య చేశారు. ఎస్, ఇందులో కొంతవరకు దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే మొన్న 22వ తారీఖు 100 రోజుల కాలం అయింది తాము పదవి బాధ్యతలు చేపట్టి, 20వ తారీఖు నాటికి. ఇవాళ ఇంకో 10 రోజులు 110 రోజుల ఈ పాలనా హయాంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో కానీ పాలనాపరంగా తీసుకొచ్చిన మార్పు చేర్పుల వల్ల కానీ చాలా ఘనమైన విజయాలు నమోదు చేశారు. కొన్ని పోల్చి చూద్దాం మనం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు తనకు గనక అధికారం కట్టబెడితే అప్పటి వరకు అమల్లో ఉన్న 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తానని చెప్పారు. ఆ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 1,000 రూపాయల పంపికి అప్పుడు 250 అప్పుడు 250 చొప్పున ఎన్నికలకి 4 నెలల ముందు వరకు 2024 జనవరి నెల వరకు దాన్ని డ్రాగ్ చేస్తూ వెళ్ళారు. అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జూన్ 12 పదవి బాధ్యతలు చేపడితే జూలై 1వ తారీఖు ఆ 1,000 రూపాయలు పెంచి పెన్షన్ పంపిణీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకి 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 1వ తారీఖు జీతం కళ్ళజోళ్ళ, వాళ్ళు రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్ కళ్ళజోళ్ళ. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన 19 రోజుల్లో వచ్చిన జూలై 1వ తారీఖు రోజు, 18 రోజుల్లో వచ్చిన జూలై 1వ తారీఖు రోజు ఉద్యోగులకి జీతాలు ఇచ్చారు, రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్లు పంపిణీ చేశారు.
అలాగే ప్రజలని భయాందోళనకు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. ఆ రద్దు దిశగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని వాగ్దానం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని వాగ్దానం చేసి 5 సంవత్సరాల కాలంలో నో డిఎస్సి గవర్నమెంట్. డిఎస్సి విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చెయ్యని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే 16,300 ఉద్యోగాలతోటి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేశారు. పోలవరం నిర్మాణ పనుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ పనులు వేగవంతం చేయడానికి సిద్ధపడ్డారు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందుతుంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో దశాబ్ద కాలం తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం కోసం గణనీయమైన సంఖ్యలో 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రతిపాదించారు. అట్లాగే కొప్పర్తి ఓరోకల్లు ఇండస్ట్రియల్ నోడ్స్కి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో నిధులు ప్రతిపాదించారు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో విశాఖపట్నం రైల్వే జోన్కి భూమి కేటాయింపే జరగని స్థితి నుంచి ఇవాళ భూమి కేటాయింపుతో పాటు ఆ పనులు సాకారం అవ్వడానికి మార్గం సుగమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో తరిమివేయబడ్డ ఎక్స్ఎల్ఆర్ఐ లాంటి సంస్థ మళ్ళీ తిరిగి వచ్చి అమరావతి ప్రాంతంలో గ్రౌండింగ్ అవ్వడానికి నిర్ణయం వెలువడింది. 2 సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టిన రాజధాని ప్రాంత రైతుల కౌలు చెల్లింపు వ్యవహారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిష్కారం చేసి ఈ సెప్టెంబర్ నెలలో రైతులకి వార్షిక కౌలు చెల్లించారు. ఇట్లా చెప్పుకోదగ్గ ఎన్నో విజయాలు ఉన్నా కూడా వీటి మీద విస్తృతంగా ప్రచారం జరగకపోవటానికి ప్రభుత్వ వైఫల్యం కాదు. ఆ జరగకపోవటానికి ప్రధానంగా దారితీసిన అంశం ఏంటి అంటే కేకే గారు ఆరోపించినట్టుగా పదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయటం కాదు, భజన చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తూ ఉన్నారు. అది మెయిన్ మ్యాటర్. ఇక్కడ ఏమవుతుంది, సహజంగా ఎన్నికలు ముగిసి ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఒక పార్టీ ఓడిన తర్వాత ఓడిన పార్టీ గెలిచిన పార్టీకి ఒక 6 నెలల పాటు అంటే ఒక రకంగా వాళ్ళ పాలసీస్ డిజైన్ చేసుకోవడానికి, వాళ్ళకి సంబంధించిన మెకానిజం సెట్ చేసుకోవడానికి, వాళ్ళ ప్రయారిటీస్ డిసైడ్ చేసుకోవడానికి కొంత టైం ఇస్తారు. అంటే ఎన్నికలు ముగిసిపోగానే విమర్శలు, ఆరోపణలు, ఆందోళనలు, నిరసనలు ఇవి తలపెట్టరు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ డిసైడ్ చేసుకోవాలి, వాళ్ళ మెకానిజం సెట్ చేసుకోవాలి. దానికోసం కొన్నాళ్ళు సమయం పాటిద్దాం, వాళ్ళ పాలన తీరు ఎట్లా ఉందనేది ఒక 6 నెలల తర్వాత నుంచి మనం చూసి అక్కడి నుంచి రాజకీయ విమర్శలు మొదలు పెడదాం. వాళ్ళకి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాల్సి ఉంటే, వాళ్ళ తప్పులు ఎండగట్టాల్సి ఉంటే, వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సి ఉంటే అప్పటి నుంచి మొదలు పెడదామని చెప్పని ఒక సమయం పాటిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ఫలితాలు విడుదలవ్వగానే ఇది ప్రజా తీర్పు కాదు, ఇది ఈవీఎంలు మేనేజ్ చేయడం ద్వారా వచ్చిన తీర్పు అని చెప్పని ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తా వ్యాఖ్యలు చేశాడు. ప్రజల మద్దతు పొంది నెగ్గిన పార్టీలను అవమానించేలాగా వ్యాఖ్యలు చేశాడు. మరి దానికి సమాధానం చెప్పకుండా ఎట్లా సాధ్యం? ఎట్లా ఇగ్నోర్ చేస్తారు? దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ సోషల్ మీడియా ఈవీఎం సీఎం, ఈవీఎం ప్రభుత్వం అని చెప్పని వాళ్ళు ప్రజల్లో ట్రోల్ చేస్తూ ఉంటే దానికి కౌంటర్ ఇచ్చే తీరాలి. మౌనం అర్థాంగీకారం అంటారు. మౌనంగా ఉన్నా కూడా వాళ్ళు తప్పు చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేస్తున్నా కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు అంటారు. ఈ విషయం కేకే గారికి తెలియక కాదు. అలాగే నెల రోజులు గడవకుండానే కొద్దిపాటి దాడులు దౌర్జన్యాలు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల వైపు నుంచి రెచ్చగొట్టే దూరంలో ఏమీ లేకున్నా కూడా ఒక పక్క తెలుగుదేశం శ్రేణులేమో నారా లోకేష్ రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయటం లేదు అని చెప్పని వాళ్ళు పార్టీని నిలదీస్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 36 మంది వైసీపీ కార్యకర్తల హత్యలకు గురయ్యారు, ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 300 హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం జరిగినాయి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం జరిగినాయి, 1000కి పైగా దాడులు దౌర్జన్యాలు జరిగినాయి, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పని ఢిల్లీకి ఎక్కి ధర్నాలు మొదలుపెట్టాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ బ్రాండింగ్ని దెబ్బతీయాలి, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి లేదు,
రాష్ట్రంలో అశాంతి నెలకొని ఉంది, ఇక్కడ మహిళలకి భద్రత లేదు అని చెప్పని యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు కోసం చంద్రబాబు నాయుడు గారు గూగుల్ వారితో చర్చలు జరిపి యూట్యూబ్ ఇండియా చీఫ్ తోటి మాట్లాడి వారితో జరిపిన చర్చలని సారాంశాన్ని ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ని ట్యాగ్ చేస్తూ వైసీపీ వాళ్ళు ఏమని ట్వీట్ చేశారు, అమరావతి ముంపు ప్రాంతం మీరు హైదరాబాదులో ఏర్పాటు చేసుకోండి, అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తే అక్కడ ఉద్యోగాలు చేసే మీ మహిళలకు భద్రత ఉండదు. అంటే ఈ విధమైన విష ప్రచారానికి దిగుతున్న వైసీపీ పార్టీని, వైసీపీ నాయకుడిని, వైసీపీ శ్రేణులకి కౌంటర్ ఇవ్వకుండా ఎట్లా ఉంటారు? వాళ్ళు సంస్థలు నెలకొల్పకపోగా నెలకొల్పే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ మొదటి నుంచి ఇదే విధమైన వైఖరి ప్రదర్శిస్తా. అంటే ప్రతి అంశంలో రంధ్రాన్వేషణ చేసే ప్రయత్నం చేస్తా, మోకాలకి బోడిగుండికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తా. అంటే ఇది ఒక చిక్కుముళ్ళే ఉంది. రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అభివృద్ధిని సహించలేకపోతూ ఉన్నారు, ప్రోగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకుంటే వాటిలో వంకలు పెడతా ఉన్నారు. నిత్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రతి మాటని ప్రతి చేతని శంకించే విధంగా ప్రజల్లో దురభిప్రాయం బలపడే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు రాజకీయ విమర్శలకు రాజకీయంగానే కౌంటర్ ఇవ్వాలి. 2014-19 మధ్యకాలంలో ఆ రోజు వైసీపీ ఇదే విధమైన విష ప్రచారానికి దిగుతున్నప్పుడు ఆ రోజు మన అభివృద్ధి ప్రజలకు సమాధానం చెప్పుద్ది, మనం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజామోదం పొందుతాయి అని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విష ప్రచారానికి సరైన సహేతుకమైన కౌంటర్ ఇవ్వని పర్యవసానం 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పైచేయి కాటానికి కారణమైంది. ఇది కళ్ళ ముందు ఒక అనుభవపూర్వకంగా కనిపిస్తున్నప్పుడు 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి విమర్శకి అప్పటికప్పుడు రుజువులు సాక్ష్యాధారాలతోటి తిరిగి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ కేకే గారు ప్రస్తావించిన ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రస్తావించుకోలేకపోయారనేది కొంత లోపభూయిష్టమైన వ్యవహారం, అది వాస్తవమే. ఆ దిశగా తెలుగుదేశం పార్టీ అయినా, ఎన్డీఏ కూటమి పార్టీలైనా, ఆ పార్టీల అధికార ప్రతినిధులైనా, వారి సోషల్ మీడియా అయినా ఆ దిశగా మరింత ఫోకస్ చేయాలి. ప్రభుత్వం ఈ 100 రోజులలో 110 రోజుల్లో ఏమేమి విజయాలు సాధించింది అని చెప్పని ఘనంగా తలెత్తుకొని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఎందుకనంటే నేను ఇందాక కొన్ని అంశాలే ప్రస్తావించా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వేగవంతంగా నిర్ణయాలు జరగాలి అని చెప్పని ఇవాళ ఒక రకంగా సిఐఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి చర్చలు జరిపి చాలా వేగంగా అనుమతులు ఇవ్వటం కోసం అంటే ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసుకున్నారు. అలాగే ఇవాళ లూలు లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టము అని చెప్పని ప్రకటించిన సంస్థ మళ్ళీ తిరిగి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. అలాగే ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన విజయవాడ వరదల్ని మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి చిత్రీకరించి ప్రభుత్వానికి దురుద్దేశం ఆపాదించే ప్రయత్నం చేసినప్పుడు సమర్థంగా ఆ వరదనే హ్యాండిల్ చేస్తూ ప్రజలకి సహాయ పునరావాసాలు అందిస్తూ వాళ్ళకి తక్షణ సహాయం అందించిన ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలకు కౌంటర్ ఇచ్చే తీరాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావనే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీడియా, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారులు, జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారి అధికార ప్రతినిధులు వాళ్ళు విమర్శ చేస్తున్నప్పుడు రాజకీయంగా ఆ పార్టీలకి, ఆ సోషల్ మీడియాకి, వాళ్ళకి విమర్శలకి ప్రతి విమర్శ, కౌంటర్కి ప్రతి కౌంటర్ ఇచ్చే తీరాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావనే రావద్దు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమయం పాటిస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పనిచేసుకొని ఇస్తే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయకుండా ఉంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆటంకాలు సృష్టించకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తేవాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి, ఆయన ఎంచుకుంటున్న ప్రచార వ్యూహాలు ఏంటి, ఆయన ఎవరితో ఏ విధమైన ప్రచారాలు చేయిస్తూ ఉన్నాడు, ఏ న్యూట్రల్ ముసుగులో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆయన అభిప్రాయ సేకరణ చేయిస్తూ ఉన్నాడు అనేది 5 సంవత్సరాలుగా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి అదే ప్రజలు 150 స్థానాల నుంచి 111 స్థానాలకు పరిమితం చేశారు. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి విమర్శలకి స్పందించడం ఎన్డీఏ కూటమికి ప్రతికూలం అని చెప్పని కేకే గారు భావించిన ఆ విషయంలో నేనైతే కేకే తోటి ఏకీభవించట్లేదు.